వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రాణహిత. సో ఇవాల్టి వీడియోలో మేము యాక్చువల్గా కొన్ని వీడియోస్ అనేవి షూట్ దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది చేస్తున్నాం అనమాట. సో దాని బిహైండ్ ద సీన్స్ చూపిద్దాం అనుకుంటున్నాము. సో యా అంతే ఏం లేదు గైస్, ఈ వీడియోలో ఇంట్రో చాలా చిన్న ఇంట్రోనే. యా సో యాక్చువల్గా స్కెడ్యూల్లో ఏంటంటే కొన్ని డాన్స్ వీడియోస్ ఉన్నాయి అండ్ కొన్ని ట్రాన్సిషన్ వీడియోస్ ఉన్నాయి. లాస్ట్ మీకి వస్తుంది కాబట్టి సో దాని ప్రిపరేషన్ టైప్ ట్రాన్సిషన్ వీడియోస్, దాంట్లో కొన్ని అంటే ఆ మేకప్ ఎలా ఉంటుంది, ఎలా వేసుకోవాలి అవి కూడా కుదిరితే చూపిస్తాము. సో స్టే ట్యూన్డ్. ఒక డ్యాన్స్ అయింది. సో ఒక రీల్ అయిపోయింది, డాన్స్ రీల్. సో యా మిగతాది కూడా చేసేద్దాం, చూసేయండి. ఓకే, యాక్చువల్గా మేము సెటప్ ఎలా పెట్టామో చూపిస్తాను. లెట్ మీ షో యూ దాట్. ఓకే, ఏం లేదు, ఊరికే ఇక్కడ ట్రైపాడ్ పెట్టాం, నేను ఇక్కడ సింపుల్ ఫోన్ పెట్టామంతే. హలో యూ గైస్. సో సెకండ్ రీల్ కూడా అయిపోయింది. అండ్ ఆల్సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఒకవేళ మీరు కనుక మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇన్స్టా హ్యాండిల్ అయితే ఇది. సో యా ఇప్పుడు మేము చేస్తున్న డ్యాన్స్ రీల్స్ అన్నీ మేము ఇన్స్టాగ్రామ్లో పెడతాము అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా అప్పుడప్పుడు పెడతాము. బట్ ఇన్స్టాలో మేము చాలా యాక్టివ్గా ఉంటాము. సో అందుకని చెప్తున్నాను. అండ్ హియర్ హాయ్ లవ్ హే. సో యా ఇప్పుడు ఇంకొక డ్యాన్స్ రీల్ ఉంది. ఆ డ్యాన్స్ రీల్ తర్వాత మేము ట్రాన్సిషన్స్ చేస్తాము. థింక్ జన్మాష్టమికి మేము ప్లాన్ చేస్తున్నాం. సో యా హలో గైస్, ఫైనల్లీ వచ్చాయి 2 వీడియోస్, 3 వీడియోస్. అది పోస్ట్ చేయండి, నాకు తెలుసు. ఏంటది? డ్యాన్స్ది పెడతాను. సో 3 వీడియోస్ అయితే అయిపోయినాయి. సో దీని తర్వాత డ్రెస్ చేంజ్ అండ్ మేకప్ వేసుకోవాలి. దేనికి అంటే మేకప్ ఏం వేసుకోం, ఫస్ట్ యాక్చువల్ ట్రాన్సిషన్ వీడియో చేసేసి దాని తర్వాత మేకప్ వేసుకొని కృష్ణాష్టమి కోసం వీడియో అక్కడి నుంచి చెప్తున్నాం కదా. సో దానికి గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఇది మా నెక్స్ట్ వీడియోకి డ్రెస్ అనమాట. ట్రాన్సిషన్ చేయకముందు డ్రెస్ వేస్తున్నాం, ట్రాన్సిషన్ చేశాక ఇంకో డ్రెస్ వేస్తాము. యా సో బిహైండ్ ద సీన్స్ చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీయా? ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకోకండి, బట్ స్టిల్ యా లెట్స్ గో. మనకు టైం లేదు చాలా. ఏమన్నా కంటెంట్స్ ఐడియాస్ ఏమన్నా తడితే అవి మాతో షేర్ చేసుకోవాలనిపిస్తే కింద కమెంట్స్ ఓకే, మీకు ఏమైనా కంటెంట్ ఐడియాస్ వస్తే కనుక అవి వస్తే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి, మేము అది చేయడానికి ట్రై చేస్తాం.
మంచివి ఇవ్వండి, పిచ్చి పిచ్చివి ఇవ్వకండి. మొన్న ఎవరో ఒక కామెంట్ చేశారు ఏంటంటే దట్ లాంగ్వేజ్. కాదు ఏమంటే నేను ఒక కామెంట్ చూసాను ఒక వీడియోకి. ఏమన్నారంటే హెడ్ కంట టవల్ కట్టుకోనంట రోడ్ మీదకి వెళ్ళాలంట. ప్రాంక్సా? అంటే లైక్ వీఆర్ నాట్ దట్ కాన్ఫిడెంట్ ఆన్ డూయింగ్ ఎనీ ప్రాంక్స్ అండ్ డేర్స్ అట్లాంటివి మేము చేయాలనుకోవట్లేదు. ఏంటంటే నా హెయిర్ కట్ వీడియో ఆల్రెడీ ఉంది కదా, మా అక్క హెయిర్ కట్ కూడా చేసి అది వీడియో. ఎందుకు మీరు కట్ చేయాలి? నా హెయిర్ కట్ నాకు ఇలా నా బాలేదు. నా హెయిర్ ఎందుకు కట్ చేయాలనుకుంటున్నారు? కష్టపడి ఇట్లా చేస్తున్నాను. టచ్ వుడ్. టచ్ వుడ్. సో వితౌట్ ఐ వాంట్ టు కట్ మై హెయిర్ బట్ కొంచెం టైం తీసుకొని ఐ విల్ కట్. దానికి వీడియో కావాలంటే వీడియో కుదిరితే ఎప్పుడు అయితే కట్ చేస్తాను అప్పుడు చేస్తాను. బట్ ప్రతి వీడియో కింద హెయిర్ కట్ చేయండి, మీ సిస్టర్ కూడా హెయిర్ కట్ చేయండి అని కమెంట్ చేయకండి గైస్ ప్లీజ్. అండ్ యా, enough of blabbering, so let's go. సో ఇప్పటి వరకు వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం మేము. సో యా, సో గైస్, సో ఇప్పటి వరకు నేను యాక్చువల్లీ బ్లాగ్ చేస్తున్నాను అనుకున్నాను అనమాట, పిచ్చి దానిలాగా. బ్లాగ్ రికార్డ్ బటన్ ఆన్ చేయడం మర్చిపోయాను. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు బిఫోర్ ట్రాన్సిషన్ మేము ఒక సెమీ క్లాసికల్ టైప్ చేస్తున్నాం అనమాట. అండ్ ఒకవేళ ఎవరైనా క్లాసికల్ డాన్సర్స్ కనుక మా రీల్ చూస్తుంటే మాత్రం మమ్మల్ని తిట్టుకోకండి. వీఆర్ నాట్ ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్స్. సో ఏదో ట్రై చేసాం ట్రాన్సిషన్ కోసం అండ్ ఐ థింక్ ఇట్ మైట్ బి గుడ్. వాట్ యూ థింక్? తెలీదు, ఓకే, చేసే వరకు చెప్పలేదు. యా, సో దానికి ఏంటంటే హ్యాండ్స్కి పారాని పెట్టుకోవాలన్నమాట. సో ఒక షాప్కి వెళ్ళాను అనమాట నేను. ఆల్రెడీ నాకు ఈ స్టోరీ చెప్పాను, సో దీనికి తెలుసు బట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో ఒక షాప్కి వెళ్ళినప్పుడు పారాని దొరకలేదు. అలా నేను చాలా షాప్స్ తిరిగాను అనమాట. సో ఆయన ఏం చెప్పాడంటే ఒకవేళ నీకు అంటే పారాని లేదు అంటే ఆయన అన్నారు ఎక్కువ కష్టపడకు, సర్ఫ్లో కొంచెం పసుపు మిక్స్ చేసుకొని అదే పారానిలా రాసుకోండి అని చెప్పారు ఆయన. ఏం చెప్పాను సార్? ఆయన దొరకకపోతే ఆయన చెప్తాడు. ఓకే ఓకే, సో పాయింట్ ఏంటంటే పారాని లేదు, ఆ షాప్ దగ్గర పారాని లేదు. అయితే ఆయన ఏమన్నాడంటే యా ఆ షాప్ లో పారాని అంత కష్టం పారాని లేదు ఆయన షాప్ లో. పారాని లేకపోతే పారాని కోసం అంత కష్టపడకమ్మా, సర్ఫ్లో కొంచెం పసుపు మిక్స్ చేసుకొని రాసేసుకోండి అని చెప్పాడనమాట. అయితే వాజ్ లైక్ చాలా షాప్స్ వెతికిన తర్వాత ఓకే దొరకకపోతే ఇంకెక్కడ ఇంకా అదే చేద్దాం అనుకున్నా. బట్ లక్కీలీ ఒక చోట దొరికింది అండ్ వీ హ్యావ్ ద పారాని. ఇఫ్ యు ఆర్ ఆల్సో ట్రయింగ్ దాట్, మేబీ ఒకవేళ మీ దగ్గర పారాని లేకపోతే ఇదేమన్నా యూజ్ అవుతుందేమో టిప్ అని చెప్పాను అంతే, అంతకు మించి ఏం లేదు. సో యా, వితౌట్ ఎనీ లేట్ మేము విల్ గెట్ గోయింగ్ ద వ్లాగ్ అండ్ సీ యు దేర్. హలో, నీకు పోతుంది ఇలాగ ఇక్కడ వేసుకొని
ఇది ఎప్పటి పాతదో అనుకుంటా, వాళ్ళు నాకు ఇచ్చింది. చూడండి అసలు ఎవరు వాడట్లేదేమో ఈ మధ్య కాలంలో. అందరూ మార్కర్స్ పెట్టుకుంటారు. ఇంకొకటి మార్కర్తో కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. మా ఇంట్లో మార్కర్ కూడా లేదు. దీని మూత ఏది? అదే మూత. అవునా? ఇట్లా పెద్దగా ఇట్లా ఇవ్వలేదా? నెయిల్ పాలిష్ రిమూవర్కి ఇచ్చినట్టు. సో క్యూటిప్ ఉంటే క్యూటిప్ తీసుకోండి. అంటే నేను పెద్ద ప్రొఫెషనల్గా చెప్తున్నాను, బట్ స్టిల్ The last time I kept Parani was when I was in BTech third year. నేను ఫస్ట్ టైం వచ్చాను. అవునా? క్లాస్లో ఎప్పుడు వేసాను అసలు? బీటెక్లో ఉన్నప్పుడు నేను క్లాసికల్ డాన్స్ వేసానంట. బీటెక్లో ఉన్నప్పుడు నేను క్లాసికల్ డాన్స్ చేశాను. నేను క్లాసికల్ డాన్స్. సో అప్పుడు పెట్టుకున్నాం అనుకుంటా. హలో, హాయ్ చెప్పుకోవాలి. ఇదే బాగుంది అనేది కామెడీ. ఓకే గైస్, సో ఇప్పుడు బిఫోర్ ట్రాన్సిషన్ చేసేస్తాం, దాని తర్వాత ఆఫ్టర్ ట్రాన్సిషన్ చేస్తాం, అయిపోతుంది వీడియో. సో ఇది మా సెకండ్ ట్రాన్సిషన్ అవుట్ఫిట్ లుక్ అన్నమాట. అవుట్ఫిట్ ఓకే, సో ఆ లుక్ కోసం ఇది అందరికి తెలిసే ఉంటుంది. దీంట్లో వైట్ కలర్ ఉంటుంది కదా బొట్టు, సో దాంతో we wanted to do. So let's see. మా బ్యాగ్ లెక్క ఎలా ఉందంటే, ఇది ఇచ్చడు బాగానే ఉంది, దీనిలో వైట్ కలర్ లేదు. మిగతా అన్ని కలర్స్ ఉన్నాయి, వైటే లేదు. సో వైట్కి దాని బదులు మేము ఏం చేస్తున్నామంటే, విభూది ఉంటుంది కదా, విభూది పెట్టుకుందామని. సో చూడాలి అది ఎలా వస్తుందో. సో అది పెట్టుకున్నాక నీకు పెట్టినా అప్డేట్ ఇస్తాం. బాయ్ గైస్. ఇది మ్యాచ్ ఏంటది, అగ్గిపుల్ల దాంతో తీసుకోండి, ఈజీగా వస్తుంది. ఇది వెట్గా ఇలా కనిపిస్తుంది, డ్రై అయిపోయిన తర్వాత ఫుల్ వైట్ వచ్చేస్తుంది. సో మొత్తానికి విభూదితో జుగాడైతే ఇలా చేశానమాట. సో ఇది విభూది, ఇది తిలకం డబ్బాలో వచ్చింది. అండ్ ఇది గంధంలాగే లేదే. యాక్చువల్గా గంధంతో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటా కదా. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాం. లైక్ చేయండి గైస్ వీడియోస్కి. ఓకే, సీ యూ ఆఫ్టర్ ద షూట్. కాదు అంతే. చెప్పేదోటి చేయి నొప్పి పుడుతుంది. అలానే బాగుంది. అరే అలానే బాగుంది, కిందకి పెడితే బాగా ఎట్టుకుంటావా? ఇలా చూపిస్తామమ్మా. ఇలా పెట్టి అలా బాగుంది సరే. బాయ్. సో మేము డాన్స్ చేస్తుంటే మధ్యలో ఒక కోత వచ్చింది, మా చెల్లి పరిగెట్టింది చూడు, మామూలుగా ఉంటుంది అనమాట. అది ఎందుకు చదువునా తెలియదు, అలసిపోయాను గైస్.
అరే అలా కాదమ్మా తల్లి మహాతల్లి ఇలాగా. గైస్ ఐఎమ్ ద వీడియో ఎడిటర్ ఆఫ్ ఆర్ వీడియోస్ గైస్. భజన. హే లవ్లీస్, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. సో ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటారో మా కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, share కమెంట్ and subscribe to our channel Pranahitha. We'll see you in our next video. Bye.